ఫ్రెండ్స్, ఇలాంటి మినియేచర్ వీడియోస్ మీరు కూడా మీ మొబైల్ ద్వారానే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాంప్ట్స్ కోసం ఇక్కడ చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ని అయితే నేను క్రియేట్ చేశాను. జస్ట్ ఇక్కడ నుండి నేను కాపీ చేస్తాను. మీకు కూడా ప్రాంప్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో నేను యూస్ చేసిన ప్రాంప్ట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు కూడా యూస్ చేసుకోండి. ఫస్ట్ లియోనార్డో ఏఐ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్. సైన్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ క్రియేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ బార్లో పేస్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇమేజ్ డైమెన్షన్స్లో రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే మీకు కావాల్సిందో ఆ రేషియో సెలెక్ట్ చేసుకోండి. చాలామంది షార్ట్ వీడియోస్ ఇలాంటివి క్రియేట్ చేస్తారు. సో మీరు 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుంటే షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి సరిపోతుంది. తర్వాత పైన జనరేట్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో ఇలాంటి అమేజింగ్ మినియేచర్ ఇమేజెస్ మనకు జనరేట్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇంకో వెబ్సైట్ కూడా ఉంది. అందులో ఇంకా మంచి క్వాలిటీలో ఇమేజెస్ జనరేట్ అవుతాయి. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుండి ప్రాంప్ట్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. చాట్ జీపీటీలోకి వచ్చేద్దాం. సో ఇక్కడైతే నేను ప్రాంప్ట్ అయితే ఇలా రాశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు కూడా ప్రాంప్ట్ ఎలా రాయాలో ఒకసారి చూసుకోండి, గమనించండి. ఇలా నేను ప్రాంప్ట్ రాశాను. సో మనకు చాట్ జీపీటీ ఇలా మనకు ప్రాంప్ట్ అనేది ప్రొవైడ్ చేసింది. సో మరొకసారి లియోనార్డో ఏఐ ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదంతా రిమూవ్ చేసేస్తాను. ముందుగా నేను రాసిన ప్రాంప్ట్ని రిమూవ్ చేసేస్తాను. ఇక్కడ అల్ట్రా హెచ్డి 8K సీన్ వరకు మీరు అలానే ఉంచుకోండి. తర్వాత ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్లో మోడల్ ప్రీసెట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఫ్లక్స్దేవ్ సెలెక్ట్ చేసుకోండి. పైన ఇక్కడ ఫ్లక్స్దేవ్ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ కూడా మనం 9:16 రేషియో ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం ఇమేజ్ డైమెన్షన్స్లో. ఇక్కడ మీరు టిక్టాక్ రేషియో అయినా లేదంటే మొబైల్ 9:16 రేషియో అయినా సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు మోడల్స్ అండ్ ప్రెజెన్స్లో ఫ్లక్స్దేవ్ యూస్ చేయండి. అప్పుడే మనకు ఇంకా మంచి బెటర్ క్వాలిటీలో ఇమేజెస్ వస్తాయి. సో తర్వాత మనం జనరేట్ మీద క్లిక్ చేసుకుందాం. సో మన ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోతాయి ఫ్యూ సెకండ్స్లో. సో చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ జనరేట్ అయ్యాయి. కానీ అంత మంచి క్వాలిటీలో ఇక్కడ మనకు జనరేట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఫోనిక్స్ యూస్ చేశాను. సో దీన్ని చేంజ్ చేసేస్తాను. ఇక్కడ ఫ్లక్స్దేవ్ యూస్ చేస్తాను. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఫ్లక్స్దేవ్, దీన్ని యూస్ చేయండి ఫ్రెండ్స్. సో యూస్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసింది. ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుండి. సో ఇక్కడ కంటిన్యూ అయితే చేద్దాం. సో జనరేట్ ఆప్షన్ మీద ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్లో మనకు ఇమేజ్ ఇలా క్రియేట్ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడైతే చాలా అమేజింగ్గా ఉంది. నెక్స్ట్ ఏఐ ఇమేజ్ జనరేషన్ వెబ్సైట్ వచ్చేసి పిక్లుమిన్ ఏఐ. గూగుల్ ద్వారా ఓపెన్ చేసుకోండి. జనరేట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నేను ఇక్కడైతే ఒక ఇమేజ్ని జనరేట్ చేశాను. ఇంకోసారి మీకు ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియోలో మీరు చాలా రేషియోస్ ఉన్నాయి, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 16:9 రేషియో సెలెక్ట్ చేశాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. ఫ్యూ సెకండ్స్లో మనకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో హెచ్డి క్వాలిటీలో మనకు ఇమేజ్ జనరేట్ అయింది. సో ఎంతో పర్ఫెక్ట్గా ఉంది కదా. సో ఇక్కడ నుండే మీరు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. మంచి క్వాలిటీలో ఇమేజెస్ మనకు లభిస్తాయి. సో దీన్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది కదా, డౌన్లోడ్ ఐకాన్, దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇంకా కొన్ని ప్రాంప్ట్స్ మనం ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇమేజ్ జనరేట్ చేద్దాం. ఇమేజెస్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ విజువలైజేషన్ ఎలా ఉంటుందో. చాట్ జీపీటీ నుండి ఇంకా కొన్ని ప్రాంప్ట్స్ అయితే నేను జనరేట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీరు టెన్షన్ అయితే తీసుకోకండి. నేను ప్రాంప్ట్స్ అన్నిటినీ మన వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నేనైతే ఇలా ప్రాంప్ట్ రాశాను. గివ్ ఏ ప్రాంప్ట్ ఆఫ్ ఏ మినియేచర్
మినియేచర్ ఇండియన్ మెన్ మేకింగ్ ఏ జియాంట్ బిర్యానీ అట్ బ్యూటిఫుల్ ఇండియన్ విలేజ్ స్ట్రీట్ అని రాశాను. ఫ్రెండ్స్ మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా మోనుమెంట్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ చార్మినార్, తాజ్మహల్ ఏదైనా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది. సో తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేసేద్దాం పిక్లుమెనేలో. ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇమేజ్ ఏదైతే నేను మన వీడియోస్లో యూస్ చేస్తాను కదా అవన్నీ పిక్లుమెనే ద్వారానే జనరేట్ చేస్తాను. ఈ వెబ్సైట్ ఫ్రీ అండ్ అలాగే ఇక్కడ అన్లిమిటెడ్గా ఏ ఇమేజ్ జనరేట్ అయితే చేసేసుకోవచ్చు. సో తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మనకు ఎంతో ట్రెడిషనల్గా వచ్చింది. ఏదైతే మన ఇండియన్ కంట్రీలో విలేజెస్లో బిర్యానీ తయారు చేస్తారు కదా, డాబా హోటల్స్ అయినా ఏదైనా స్ట్రీట్ ఫుడ్ అయినా, సో అలానే ఇక్కడ మనకు ఇమేజ్ అయితే ఇది తయారు చేసి ఇచ్చింది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంకోసారి లియోనార్డో AI ఓపెన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని ఇమేజెస్ నేను ఇక్కడ నుండి జనరేట్ చేసి చూపిస్తాను. సో సేమ్ ప్రాంప్ట్స్ మనం యూస్ చేసాం కదా, అదే ప్రాంప్ట్స్ ఇక్కడ ఎలాంటి క్వాలిటీలో ఇమేజ్ విజువలైజేషన్ ఉంటుందో ఒకసారి అయితే మనం చూసేద్దాం, ఇక్కడ నుండి గమనిద్దాం. సో ఫస్ట్లో ఉన్న ఇక్కడ ప్రాంప్ట్ని రిమూవ్ అయితే చేసేద్దాం. సో రిమూవ్ అయితే చేసేసాను. సో సేమ్ ప్రాంప్ట్ ఏదైతే మనం బర్గర్ క్రియేట్ చేసాం కదా అదే బర్గర్ని ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాంప్ట్ పేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత సో ఫస్ట్లో ఉన్న కొంచెం ప్రాంప్ట్ని ఇక్కడ రిమూవ్ అయితే ఎరేజ్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుందాం. ఇది షార్ట్స్ అండ్ రీల్స్కి తగిన రేషియో ఇది. ఈ రేషియో యూస్ చేస్తేనే మనం రీల్స్కి షార్ట్స్కి మంచి డైమెన్షన్లో ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇందులో కూడా మంచి క్వాలిటీ అండ్ మంచి విజువలైజేషన్స్తో ఇమేజ్ జనరేట్ అయ్యింది. ఫ్రెండ్స్ మీలో ఎవరెవరికి ఏ ఫుడ్ ఐటమ్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ క్రియేట్ చేస్తున్నాను, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేసేసాను ప్రాంప్ట్ అయితే. సో ఇక్కడ చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇలా ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మనకు అట్రాక్టివ్గా ఉంటాయి. సో కిడ్స్ అయినా పెద్దవారైనా యంగ్ పీపుల్ అయినా ఎవరైనా చూస్తారు ఇలాంటి వీడియోస్. సో ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే జనరేట్ చేశాను. సో ఇక్కడ చూడండి, కప్ కేక్స్ ఇక్కడ నేను జనరేట్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది కదా. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. సో తర్వాత ఇంకా కొన్ని ప్రాంప్ట్స్ అయితే నేను జనరేట్ చేసి చూపిస్తాను. మనలో సమోసాలు ఎవరికి ఇష్టం ఉండవు? సో ప్రతి ఒక్కరికి ఇష్టం కదా. సో సమోసా క్రియేట్ చేసేటట్లు ఇక్కడ మనం ఇమేజ్ అనేది క్రియేట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీకు ప్రతి ఒక్కటి క్లారిటీగా అర్థం కావాలని నేను ఇలా వీడియోస్ లాంగ్ లెంత్లో చేస్తూ ఉంటాను. అలాగే 1 ఎగ్జాంపుల్ కాకుండా లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తూ మీకు వీడియో తయారు చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఫస్ట్లోనే అర్థం కాదు. సో మంచి క్లారిటీలో మంచి ఎక్స్ప్లెనేషన్తో అర్థమయ్యేలా వీడియో తయారు చేయాలని నేను ఇక్కడ లాంగ్ లెంత్ వీడియోస్ తయారు చేస్తూ ఉంటాను. సో సమోసా ఇమేజ్ కూడా ఇక్కడ తయారయ్యింది. సో చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు పెద్ద సమోసాలు క్రియేట్ చేసేటట్లు ఇక్కడ మనం బిగ్ అని రాద్దాం. సో ఇక్కడ మనకు బిగ్ సైజులో వచ్చాయి. సో ఇంకోసారి మనం ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇక్కడ చేంజ్ చేద్దాం. ఇక్కడ మేకింగ్ సమోసా ఉంది కదా, జియాంట్ సమోసా అని రాద్దాం, లేదా ఫస్ట్ బిర్యానీ గురించి రాద్దాం. సో ఇక్కడ బిర్యానీ ప్రాంప్ట్ క్రియేట్ అయ్యింది. దీన్ని కూడా మనం కాపీ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్లో ఇక్కడ మనకు ప్రాంప్ట్ ఏదైతే మనం రాసింటాం కదా అది కూడా ఇక్కడ జనరేట్ అయిపోతుంది, పేస్ట్ అయిపోతుంది. సో దాన్ని మీరు రిమూవ్ చేసేసుకోండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా అమేజింగ్గా వచ్చింది కదా. మీకు ఒకవేళ ఇండియన్ మెన్ కావాలంటే ఇండియన్ మెన్
అలాగే ఇండియన్ స్ట్రీట్ అని మెన్షన్ చేసుకోండి. అప్పుడు మనకు మన ఇండియన్ వ్యక్తులే వస్తారు, అలాగే మన ఇండియన్ స్ట్రీట్సే వస్తాయి. సో ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ చైనీస్ స్ట్రీట్ వచ్చింది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుందాం. సో తర్వాత అలాగే టీ తయారు చేసేటట్లు కూడా నేను ఇమేజ్ జనరేట్ చేశాను. సో ఒకటొకటిగా ఇమేజెస్ ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఈ ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇప్పుడు వీడియో అనేది జనరేట్ చేయబోతున్నాం. సో గూగుల్లో డైజిన్ ఏఐ అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. పైన క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ కొన్ని వీడియోస్ నేను షో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మినియేచర్ వీడియోస్ చాలా ఉన్నాయి, చాలామంది క్రియేట్ చేశారు. ఒకసారి దీని క్వాలిటీ చూడండి, ఎంతో బాగా వచ్చింది కదా. సో ఇక్కడ లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఇవి కూడా మీరు డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవచ్చు. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఐకాన్ షో అవుతూ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే ఇమేజ్ని అప్లోడ్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ కింద మ్యాజిక్ ఐకాన్లో ప్రాంప్ట్ బార్ షో అవుతుంటుంది, దీని మీద క్లిక్ చేసి ప్రాంప్ట్ అనేది, ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఏ ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ ఉందో అదే ప్రాంప్ట్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఇమేజ్ ప్రాంప్ట్ పేస్ట్ చేయకపోయినా మీరు జనరేట్ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో జనరేట్ అవుతుంది. కానీ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చేస్తే మంచి విజువల్స్తో వీడియో అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడున్న వీడియోస్ మీకు నచ్చితే యూస్ చేసుకోండి. సో ఎలాంటి మనకు కాపీరైట్ ఇష్యూ అయితే రాదు. ఇందులోనే మీరు ఏదైనా వాయిస్ ఓవర్ లేదా ఏదైనా ఆడియో యాడ్ చేసి యూస్ చేసుకోండి. సో ఇది కూడా ఎంతో బాగుంది కదా. సో మన వీడియో ఇప్పుడు తయారైందో లేదో చూద్దాం. అంతకుముందు కొన్ని వీడియోస్ అయితే చూద్దాం. సో ఇక్కడ కేక్ అయితే తయారు చేస్తున్నారు, చూడండి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇలాంటి వీడియోస్. సో మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలాంటి ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకోండి, మీరు క్రియేట్ చేసి ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయండి. డైజిన్ ఏఐలో స్పెషల్ ఫీచర్ ఏమిటంటే మీరు ఏ వెబ్సైట్ అయినా, ఏ వీడియో వెబ్సైట్ యూస్ చేయండి, 4-5 సెకండ్స్ లేదా 8 సెకండ్స్ కన్నా ఎక్కువ మనకు వీడియో క్లిప్ రాదు. కానీ దీంట్లో 10 సెకండ్స్ వస్తుంది, అది కూడా మంచి క్వాలిటీతో వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో బాగా వచ్చింది కదా. సో ఇప్పుడు మన వీడియో చూద్దాం తయారైందో లేదో. సో మన వీడియో అయితే తయారైపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో క్వాలిటీ ఎంతో అమేజింగ్గా వచ్చింది కదా. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కోసారి డౌన్లోడ్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ షేర్ ఆప్షన్స్ మనకు షో అవుతాయి. సో మీరు కంగారు పడకండి, వాట్సాప్లో ఎవరికో ఒకరికి షేర్ చేయండి వీడియో. సో నేను షేర్ చేసి చూపిస్తాను. సో ఇలా షేర్ అయితే చేసుకుందాం. తర్వాత ఇక్కడ షేర్ చేసిన తర్వాత హెచ్డి క్వాలిటీ మీద క్లిక్ చేసి ఇలా షేర్ చేసుకోండి, సెండ్ చేయండి. తర్వాత 3 డాట్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి గ్యాలరీలోకి.